హాయ్ అండి, అందరికీ నమస్తే. వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏంటి? ఈ మాసంలో చేసే దాన పుణ్యాల వల్ల వచ్చే పుణ్య ఫలితాలను తెలుసుకుందాం. వైశాఖ మాసం విష్ణుమూర్తికి మహా ఇష్టమైనది. ఈ మాసం ప్రాముఖ్యత ఏంటి? ఈ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి అనేది వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ నూతన సంవత్సరంలో వచ్చే రెండవ మాసం వైశాఖం. చైత్రమాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో మహావిష్ణువు సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తాము. సనాతన ధర్మంలో వైశాఖ మాసానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. గంగా నది వంటి ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఈ మాసంలో శుభప్రదంగా భావిస్తాము. పరశురాముడిని బంకే బిహారీ వాళ్ళు పూజించడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని, దుఃఖం తొలగిపోతుందని నమ్ముతారు. ఇంకా వైశాఖ మాసం ప్రాముఖ్యత విశాఖ నక్షత్రంలో సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ మాసాన్ని వైశాఖంగా పిలుస్తారు. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి, ఇంద్రుడు. అందుకే ఈ మాసం అంతా స్నానం, ఉపవాసం, పూజలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో పరశురాముని జయంతి, అక్షయ తృతీయ, మోహిని ఏకాదశి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. స్కంద పురాణంలోని వైశాఖ మాసం గురించి ప్రస్తావించారు. భగవంతుడి ఆరాధనకు, పరోపకారానికి, పుణ్యానికి ఇది అనువైన మాసం. అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తోళ్ళు ఏర్పాట్లు చేస్తారు. చెట్లను రక్షించడం, జంతువులు, పక్షువులకు ధాన్యాలు, నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల సంతోషం, సంపద లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మత విశ్వాసాల ప్రకారం ఏ మాసంలో నీటిని అందించడం చాలా మంచిదిగా భావిస్తారు. జలదానం సమస్త దానాల కంటే గొప్పదని నమ్ముతారు. ఈ సమయంలో ఫ్యాన్స్ కూడా దానం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. నెమలి ఈకలు విష్ణువుకి సమర్పించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని, పాపాలను తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టేవారికి అంతులేని పుణ్యం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం విష్ణుప్రియం వైశాఖం అంటారు. అందుకే ఈ సమయంలో పేదవారికి పాదరక్షలు లేదా చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళతారని నమ్ముతారు. వైశాఖ మాసంలో ప్రతిరోజు రావి చెట్టును పూజించే ఆచారం కూడా ఉంది. ఎందుకంటే రావి చెట్టులో విష్ణువు నివాసం ఉంటాడు అని నమ్ముతారు. ప్రతిరోజు రావి చెట్టుకు నీరు సమర్పించే సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించాలి. మహావిష్ణువుని ఆచారాల ప్రకారం పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని చెబుతారు. విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యంలో తులసి ఆకులు తప్పనిసరిగా వేయాలి. అలాగే పూజలో ఈ మంత్రాలను జపించుకోవాలి. ఆర్థిక లాభం కోసం ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అని, గర్భం దాల్చేందుకు బిడ్డల సంక్షేమం కోసం ఓం కలికృష్ణాయ నమః అని, అందరి క్షేమం కోసం ఓం నమో నారాయణ నమః అని అనే మంత్రాలు జపించటం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వైశాఖ మాసంలో తీసుకోవాల్సిన పరిహారాలు. వైశాఖ మాసంలో కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి ఆనందం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడతారని, త్వరగా ధనవంతులు అవుతారని కూడా నమ్ముతారు. విష్ణుమూర్తిని పూజించిన వారికి అన్ని కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయని నమ్మకం. నువ్వులు, సత్తు, మామిడికాయలు, వస్త్రాలు మొదలైన వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ మాసంలో మీరు చేసే దానాల వల్ల పూర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. వైశాఖ మాసంలోనే అక్షయ తృతీయ వస్తుంది. చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి లేదా మరేదైనా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇది ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఇలా చేయడం దేవతలు సంతోషించి వారి ఆశీర్వాదాలు మీపై కురిపిస్తారు. ఈ మాసంలో వేసవి కాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గొడుగులు, నీటి పాత్రలు, చెప్పులు వంటివి దానం చేయటానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా ఎండలో పనిచేసే వారికి, జంతువులు, పక్షులకు కొన్ని ఆహార పదార్థాలు, నీరు మొదలైనవి ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు. మీ జీవితం ఆనందమయం అవుతుంది.
ఏదైనా వ్యాధులతో బాధపడేవారు రోగాల నుంచి ఉపశమనం పొందేందుకు వైశాఖ మాసంలో కంచు పాత్రలో ఆహారాన్ని తీసుకోవాలి. వైశాఖ మాసంలో ప్రతి సోమవారం నాడు కూడా శివుడికి రుద్రాభిషేకం విధిగా నిర్వహిస్తారు. అలాగే స్వామికి ప్రత్యేక వస్తువులు సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఒక నమ్మకం. వైశాఖ మాసం విశిష్టత. వైశాఖ మాసంలో లక్ష్మీదేవి సమేత నారాయణుని తులసి దళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రం వచనం చేస్తుంది. వైశాఖం మొదలుకొని 3 నెలల కాలం వరకు శ్రీ మహావిష్ణువు భూసంసారానికి వస్తాడని, అందుకే ఈ మాసం విష్ణువు ఆరాధనకు శ్రేష్టమైందని పురాణం వచనం చేస్తుంది. వరుస పర్వదినాలు. వైశాఖ మాసంలో వచ్చే వరుస పర్వదినాలు వివిధ దేవతారాధనలు సూచిస్తాయి. వైశాఖ శుద్ధ తదియ. వైశాఖ శుద్ధ తదియ రోజు కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు పరశురామ జయంతి పేరిట విష్ణుమూర్తి పరశురామ అవతారాన్ని పూజిస్తారు. అలాగే అక్షయ తృతీయగా జరుపుకుని ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా ఈ రోజునే జరుగుతుంది. ఈరోజు సింహాచలంలో స్వామి నిజస్వరూప దర్శనం వీక్షించిన వారికి అభిష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం చేస్తుంది. గురువుల జయంతి. వైశాఖ శుద్ధ పంచమి రోజున శంకర జయంతి, రామానుజ జయంతి కూడా జరుపుకుంటారు. పద్మావతి పరిణయోత్సవాలు. వైశాఖ శుద్ధ దశమి రోజు ఆకాశరాజు పద్మావతి దేవిని శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణం జరిపించడని బ్రహ్మాండ పురాణంలో వివరించి ఉంది. ఈ సందర్భంగా తిరుమలలో 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. నృసింహ జయంతి. వైశాఖ శుద్ధ త్రయోదశి రోజు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించిన పర్వదినం. ఈరోజు నృసింహ జయంతిని జరుపుకుంటారు. బుద్ధ పౌర్ణమి. వైశాఖ శుద్ధ పౌర్ణమిని మహావైశాఖి అని కూడా అంటారు. ఇదే రోజు బుద్ధ పౌర్ణమి కూడా జరుపుకుంటాం. హనుమాన్ జయంతి. వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. దానాల మాసం. వైశాఖ మాసంలో దానాలు చేయడం శ్రేష్టమని అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వైశాఖ మాస మహత్యాన్ని గురించి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే స్నానదాన పూజ జపాత పాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని శాస్త్రం చెబుతుంది. సూర్యుడు మేషరాశిలో సంచరించే వైశాఖ మాసంలో వేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వడం శ్రేష్టం. విశేషాల సమాహారమైన వైశాఖ మాసంలో ఇవి మాత్రమే కాకుండా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, జొన్నవాడ శ్రీ కామాక్షిదేవి కళ్యాణోత్సవం, కోటప్ప కొండలో మల్లెల అర్చన వంటి కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతాయి. ప్రతి నిత్యం వేడుకలు జరిగే ఈ వైశాఖ మాసం నిత్య కళ్యాణం పచ్చతోరణం వలె అందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుందాం. ఇదండి వైశాఖ మాసం విశిష్టత. అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ముందుగా కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమో నారాయణ నమః. ఓం నమో నారాయణ నమః. ఓం నమో నారాయణ నమః.